హాయ్ అండి. మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నాం మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఇదిగోండి ఈరోజు అయితే మేము నార్మల్ మీద ఆకులు అయితే కోతున్నామండి. ఆకులు పెరిగిన ఆకులు అయితే కొంచెం కొంచెం అయితే కట్ చేస్తున్నాము. అలా కట్ చేస్తే మనకి ఆకులు అయితే మొక్క అయితే బాగా అయితే ఎదిగిద్దండి, గట్టిపడద్ది. చూడండి, అదిగోండి చూడండి మా వాడైతే ఎలా కోతున్నారో ఆకులు ఆకులు అయితే కోతున్నామండి. చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ అయితే చాలా బాగున్నాయి కదండి. అదిగోండి ఎర్ర టెండలో చాలా కష్టపడుతున్నారు మా వాళ్ళైతే. ఈరోజైతే చాలా ఎండ అయితే వేసేసిందండి. అదిగోండి చూడండి ఎంత ఎండగా ఉన్నదో. ఎంత ఎండలో కూడా మేమైతే ఆకులు అయితే కోతున్నామండి. చాలా ఎండగా అయితే ఉంది చూడండి. ఈరోజైతే లాస్ట్ రోజు అని అయితే మా రైతులు అయితే బిర్యానీ తెచ్చారండి. బిర్యానీ డ్రింకులు అయితే తెచ్చారు. అదిగోండి కొంతమంది అయితే తింటున్నారు, కొంతమంది అయితే తింటలేదండి. ఎందుకంటే కొంతమందికి అసలు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళైతే తింటలేదు. కొంతమంది అయితే తింటున్నారండి. అదిగోండి చూడండి మా వాళ్ళంతా చక్కగా. మేమైతే పల్లెటూరులో పనికి వెళ్ళినప్పుడు సగ్గులా సరదాగా అందరం కలిసి అయితే తింటామండి. భోజనాలు ఒకరి కూరలు ఒకరు వేసుకొని భోజనం అయితే తినేసాక మళ్ళీ వచ్చేది నారైతే నూడుతున్నామండి. ఈ నారు నూటెత్తే పని అయితే అయిపోద్దండి, నార్మల్ పని అయితే. ఇక అయితే తోటేతలు అయితే వస్తాయండి. తోటేతలు కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి. తోటేతలకు వెళ్ళినప్పుడు అయితే వీడియో తీసి అయితే మీకు అయితే చూపిస్తాను. ఇదిగోండి చూడండి మొక్కలు అయితే ఎలా పెడుతున్నామో. ఇదిగోండి చక్కగా వరుసగా అయితే కూర్చొని లైన్లో పెడుతున్నామండి. ఎందుకంటే లాస్ట్ రోజు కాబట్టి. లేకపోతే కొంతమంది ఒక చోట, కొంతమంది ఒక చోట అయితే కూర్చుంటామండి. ఇది అయిపోయే పని కాబట్టి మేమందరం కూడా వరుసగా అయితే లైన్లో కూర్చొని నూడుతున్నామండి. మళ్ళీ అయితే అదైతే నూడతం అయితే అయిపోయింది. మళ్ళీ వచ్చి ఇగోండి నారు అయితే కోతున్నాము. ఆకులు కొంత కోసాం కదా, ఇప్పుడైతే ఇంకో కొంచెం నాలుగు మళ్ళీ ఉంటాయి, అవి కోతున్నామండి. చూడండి పాపం ఈ ఎండకి మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. అసలు ఎండలైతే విపరీతమైన ఎండలైతే వేసేస్తున్నాయండి. చాలా ఎండలైతే వేస్తున్నాయి. ఆకులు కోసిన ఆకులు అయితే బకెట్లో అయితే వేసుకొని బయట అయితే పాడేస్తామండి. ఒంగోలు